బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ఆషాఢ మాసం సందర్భంగా సుంకరపాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శాకాంబరి అలంకరణ ఘనంగా సారి వేడుకలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా సుంకరపాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శాకాంబరి అలంకరణ ఘనంగా సారి వేడుకలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరి దేవి అలంకరణలో సర్వంగ సుందరంగా అలంకరించగా ఆలయానికి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ఆడపడుచులు డోలు సన్నాయి మేళాల నడుమ గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని పసుపు కుంకుమలు చీర రవికలు చలివిడి బెల్లం వడపప్పు పానకాలు వివిధ రకాల పిండి వంటలతో అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా సారి సమర్పించారు. అనంతరం భక్త మహిళల ఆధ్వర్యంలో లలిత సహస్రనామ పారాయణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్న సమారాధన నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వేడుకల్లో సుంకరపాలెం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. మొత్తం లాక్ సెట్టింగ్ ఇంకా ముత్యాలమ్మ తల్లికి
ఏంటి పార్టీ ఆడేలా మరి ఏం చేయాలి ఇక్కడ ఎవరు భద్రగా అయ్యి అక్కడికే సిటీ ఎక్కడ చేసుకుంటావా రావాలండి రక్షించుకున్న వాళ్ళు రావాలి కాకినాడ జిల్లా పొన్నమండ లక్ష్మణ స్వామి జయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు. అగ్నికుల క్షత్రియ సేవా సంఘం పిలుపు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి శివారు బొడ్డు సత్యనారాయణ ఫంక్షన్ హాల్లో అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా పొన్నమండ లక్ష్మణ స్వామి జయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు. అగ్నికుల క్షత్రియ సేవా సంఘం పిలుపు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి శివారు బొడ్డు సత్యనారాయణ ఫంక్షన్ హాల్లో అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొన్నమండ లక్ష్మణ స్వామి జన్మదిన వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 7న పొన్నమండ లక్ష్మణ స్వామి జయంతి సందర్భంగా మల్లాడి సత్యలింగ నాయకర్ పొన్నమండ లక్ష్మణ స్వామి 9.30 అడుగుల విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మంత్రి సుభాష్ తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాళ్లరేవు మండలం మరియు పరిసర ప్రాంతాల అగ్నికుల క్షత్రియులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. గారికి లోకేష్ గారికి
మోడీ గారికి మోడీ గారికి మోడీ గారికి 8 గ్రామాల పెద్దలు ఈ రోజున హాజరవ్వటానికి కారణం మహానేత పొన్నమండ లక్ష్మణస్వామి గారు జయంతిని అధికారికంగా జరిపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్భంగా ఏర్పరిచినటువంటి ఈ విలేకరుల సమావేశం. అలాగే విచ్చేసినటువంటి సోదరులకు అలాగే విలేకరులకు అందరికీ కూడా నా నమస్కారం. విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం పొన్నమండ లక్ష్మణస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు అధికారంగా జరిపించాలన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రధానమంత్రి మోడీ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి కళ్యాణ్ గారికి, కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అగ్నికుల క్షత్రియ సంఘాలు తరపున వారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. మాకు ఈ అధికారమైనటువంటి కార్యక్రమాలు సత్యరంగ నాయకుడి గారికి జరిపించాలని మీరు తీసుకున్న నిర్ణయం చాలా అమోఘమైనది. ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే 7వ తారీఖుని పొన్నమండ లక్ష్మణస్వామి గారు జన్మదినం కాబట్టి అదే రోజు కాకినాడ శివారు తాళరేవు మండలం కోరంగి పంచాయతీలో వేయించేసి ఉన్న మల్లాడి సత్యరంగ నాయకుడి గారి విగ్రహము, పొన్నమండ లక్ష్మణస్వామి గారి విగ్రహము, కాంస్య విగ్రహములు సుమారు 9.5 అడుగుల కాంస్య విగ్రహములు మహానేత పొన్నమండ లక్ష్మణస్వామి మహాసంఘం వారు నిర్మించి మామూలుగా ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు ఆ రోజుని ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అగ్నికుల క్షత్రియులు అలాగే ఈ ఏరియాకి సంబంధించినటువంటి ఆ మిత్రులు, సోదరులు, సోదరీమణులు అందరూ కూడా ఆ కార్యక్రమం 7వ తారీఖు కార్యక్రమానికి హాజరయ్యి ఉదయం 9 గంటలకు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి మనసా వాచా కర్మన కోరుతూ ఉన్నాను. జై హింద్. చంద్రబాబు గారు, అలాగే మామూలుగా పొన్నాడ సతీష్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు, అలాగే మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు, తర్వాత వాసిన్శెట్టి సుభాష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 50 మంది లీడర్స్, ఎంపీటీసీలు మొత్తం అంతా లీడర్స్ ఏంటండి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే మా అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గారు చిలకలపూడి పాపారావు గారికి నమస్కరిస్తూ, మాకు ఈరోజు అగ్నికుల క్షత్రియ జాతిపిత శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి గారు ఆయన జయంతి ఆగస్టు 7వ తారీఖు అండి. అది అధికారికంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము, చాలా గర్వపడుతున్నాము. మహాదాత, మహా గొప్ప దాత సార్. ఆయన మామూలు చిన్న విషయం కాదు. ఆయన వారింగ్లో జన్మించి ఆయన ఒక సార్ అన్నకు సార్ వచ్చాను వర్మ గారు రంగోళ్ళు పెద్ద వ్యాపారవేత్త అండి. ఆ రోజుల్లో ఆయన
ఆయుర్వేదం నిపుణులు, ఎన్నో దాన ధర్మాలు చేశారు. అటువంటి మహానీయుడికి ఈరోజు ప్రభుత్వం గుర్తించి మహానీయుడికి ఆయన పుట్టినరోజు జన్మదిన వేడుకలు రాష్ట్ర స్థాయిలో చేసేటట్టు మన సీఎం గారు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మనకి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం సార్. నిజంగా ఈరోజు గొప్ప మహానీయుడికి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పేరు ప్రకటించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని కులక్షేత్ర సోదరు అవ్వచ్చు, ఆ మహానీయుడు అభిమానులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ చాలా సంతోషపడుతున్నాము. ఇలాగే ఆగస్టు ఈరోజు ఈ సమావేశం మన కూటమి ప్రభుత్వం మరి పొనమండ లక్ష్మణ స్వామి వర్మ గారి యొక్క సేవలను గుర్తించి వారి పుట్టినరోజుని అధికారికంగా ప్రకటించడం, మరి ఒక జీవోని విడుదల చేసి వారి పుట్టినరోజు ఆగస్టు 7వ తారీఖున మరి కూటమి ప్రభుత్వం అధికారికంగా చేయటానికి మరి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మన మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మా అగ్నికుల క్షేత్రాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మరి నారా లోకేష్ గారికి, మరి ముఖ్యంగా అగ్నికుల క్షేత్ర వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ చిలకలపూడి పాపారావు గారికి, అలాగే డైరెక్టర్స్కి అందరికీ కూడా పేరు పేరున మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా తాళ్లరేవు గ్రామంలో మన కోరంగి చివరి ప్రాంతమైనటువంటి శ్రీ బొడ్డు సత్యనారాయణ గారి యొక్క ఫంక్షన్ హాల్ నందు జరుగుతుంది. కాబట్టి మరి కార్యక్రమం ఆగస్టు 7 వారి శ్రీ పొనమండ లక్ష్మణస్వామి వర్మ గారి జయంతి కనుక తప్పనిసరిగా మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి అందరూ కూడా అగ్నికుల క్షేత్రీయ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, వారి పుట్టినరోజుని మరి ప్రభుత్వంగా అధికారికంగా ప్రకటించడం కాబట్టి మరి మనం కూడా ఆ అధికారులతో పాటు మనం కూడా ఉండి మంచి ఈ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది కాబట్టి మన తాళ్లరేవు మండల అగ్నికుల క్షత్రియ సంఘాల వారందరూ కూడా ఆయనకి 7వ తారీఖున జన్మదిన శుభాకాంక్షలు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తప్పనిసరిగా అందరూ వస్తారని సభాపూర్వకంగా మనం తీసుకుంటున్నాం. అదే కాకుండా పొనమండ లక్ష్మణ స్వామి గారు అంటే మనం ఆయన గురించి తెలియకపోయినా ఆయన గురించి కథలుగా చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. జనాలందరూ కూడా ప్రజలకి ఎంత సేవ చేశాడు, ఈ అగ్నికుల క్షత్రియ సంఘానికి అసలు ఈ సంఘం అంటే ఏంటి, ఈ కులాన్ని ఎంత అట్టడుగు దుక్కరు అందరూ కలిసి ఎలాగ పేరు తెచ్చి అందరినీ. యానాంలో ఉధృతంగా ప్రవహిస్తున్న గౌతమి గోదావరి వరద. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో గౌతమి గోదావరి నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. యానాంలో ఉధృతంగా ప్రవహిస్తున్న గౌతమి గోదావరి వరద. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో గౌతమి గోదావరి నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో యానంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా మోటార్ల సహాయంతో నిరంతరం నీటిని తొలగిస్తూ చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
అలాగే పోలీసు బూత్ ఉంటుంది, పోలీసు బూత్ దగ్గర కూడా వేరే వారు చేస్తారు. దగ్గర ఉన్న పోలీసు వారు కూడా చేస్తారు. పోలీసు బూత్ ఎదురుగా పార్క్ చేసుకోవచ్చు. పోలీసు బూత్ ఎదురుగా పార్క్ చేసుకోవచ్చు. వెహికల్స్ అన్నీ కూడా ఉత్తర దిశగా రైట్ సైడ్లో పార్క్ చేసుకోవాలి. గోదావరి దగ్గర ఎవ్వరు కూడా వెళ్ళకూడదు, దూరంగా ఉండాలి. అతిథుడు ఏమైనా జారిపోతే చాలా ప్రమాదకరం. వాటర్ చాలా ప్రమాదకరం అండి. రక్షించేవారు కూడా ఎవరు ఉండరు, ఎవరు దిగరు. గోదావరి వాటర్లో, ఫ్లడ్ వాటర్లో ఎవరు దిగరండి. కాబట్టి మీరు దూరంగా ఉండి చూసి ఆనందించి వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళాలి. అక్కడ గట్టి లోపలికి వెళ్ళకూడదు. గట్టి దగ్గర చాలా జనం నడుచుకుంటా ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. మీరందరూ కూడా ఖాళీ చేసి బయటికి రావాలి. అక్కడ ఉన్న మా పోలీసు వారు చెప్తున్నారు మీకు, అయినా సరే మీరు వెళ్ళలేదు. కూడా తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. బీచ్లో ఎక్కువసేపు ఉండకూడదు. మామూలు టైంలో పర్వాలేదు, ఇప్పుడు అంటే గోదావరి వస్తుంది కాబట్టి తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోమంటారండి. చూసిన వాళ్ళందరూ కూడా తొందరగా వెళ్ళాలి. దగ్గర ఉన్న పోలీసు వారు సహకరించారు. జార్బోర్ అంటే చాలా ఓడి చాలా ఎక్కువగా ఉండదు కాబట్టి ఎవరు కూడా వెనకాలకి వెళ్ళిపోకూడదు జనం. అక్కడ మా పోలీసు వారికి సహకరించండి. మా పోలీసు వారు చెప్పినట్టుగా కొంచెం వినండి. పోలీసు వారికి సహకరించండి, వాళ్ళు మీకోసమే చెప్తారు. చిన్నపిల్లలని తీసుకుని మీరు ఓవర్గా వెళ్ళకూడదు. చూసిన వాళ్ళందరూ కూడా తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోండి. చీకటి పడితే పాములు అవి వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు మీరు, చీకటి పడితే పాములు అవి వస్తాయని అంటున్నారు. కాబట్టి తొందరగా మీరు చూసిన వాళ్ళందరూ కూడా బీచ్ ఖాళీ చేసి వెళ్ళిపోండి. మామూలు రోజు అయితే పర్వాలేదు, ఎంతసేపు ఉన్నా గోదావరి కాబట్టి గోదావరి ఎక్కువగా ఉన్న కారణం చేత దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అది తొందరగా బీచ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎక్కువసేపు ఉండకూడదు. చూసిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి. ప్రతి వెహికల్స్ కూడా తాళాలు వేసుకోవాలి, వన్ సైడ్ పార్కింగ్ చేసుకోవాలి. బీచ్లో ఎవరు కూడా మద్యం చేయించకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదావరి ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో ముమ్మిడివరం మండలంలోని పలు లంక గ్రామాల్లో వరద ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదావరి ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో ముమ్మిడివరం మండలంలోని పలు లంక గ్రామాల్లో వరద ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రహదారులపైకి వరద నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద నీటి మట్టం మరింత పెరిగితే కొన్ని లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లంకలలో చిక్కుకుపోయిన పశువులను మెరక ప్రాంతాలకు తీసుకొస్తున్నారు. అలాగే నిల్వ చేసిన కొబ్బరికాయలను వ్యవసాయ అవసరాల కోసం పంట పొలాల వద్ద ఉంచిన డీజిల్ ఇంజిన్లను రైతులు సురక్షితమైన మెరక ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రభావంతో నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ముమ్మిడివరం మండలంలోని లంక, టానేలంక, గురజాపు లంక, కూనాలంక, గేదెల్లంక గ్రామాలతో పాటు పోలవరం మండలంలోని సలాదివారిపాలెం, షేరిలంక, గోగుళ్లంక, పొగాకులంక తదితర లంక గ్రామాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో కొత్తపేట సూర్యగుండాల పాయ వద్ద గోదావరి నది నిండు కుండలా ప్రవహిస్తోంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో కొత్తపేట సూర్యగుండాల పాయ వద్ద గోదావరి నది నిండు కుండలా ప్రవహిస్తోంది. దిగువనున్న లంక గ్రామాలలో ఇటుక బట్టీలు వరద ఉధృతికి నీట మునిగి చేతికి వచ్చిన రాబడి నీటి పాలవుతుందని బట్టీల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ వరద ఉధృతి అధికమవుతుండటంతో అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటున్నారు. నదీ ప్రవాహం వేగంగా పెరుగుతుండటంతో గోదావరిలో స్నానాలు చేయడం, నదిలోకి దిగడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరికలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఏర్పాటు పథకం కింద ఏర్పాటు చేయబడిన యానా బ్లాక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఏర్పాటు పథకం కింద ఏర్పాటు చేయబడిన యానా బ్లాక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లాడి కృష్ణారావు హాజరై రైతుల వారి ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యానా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైతుల అవసరాలపై సమీక్ష నిర్వహించి ట్రాక్టర్లు, విత్తనాలతో పాటు అవసరమైన వ్యవసాయ సామాగ్రిని రైతుల అభివృద్ధి లక్ష్యంగా అందేలా చేస్తారని మంత్రి మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్యులు మన అందరి అభిమాన నాయకులు శ్రీ కృష్ణారావు గారికి నమస్కారాలతో ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా డిప్యూటీ అగ్రికల్చర్ గారికి, మాజీ మార్కెటింగ్ చైర్మన్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ప్రత్యేకంగా మీ అందరితో మాట్లాడతాను అని చెప్పేసి ఈరోజు గత సంవత్సరం క్రితం ఇక్కడే మనం సమావేశం అయ్యాం. దాని టైంలో సంవత్సరం ముందు కూడా మెంబర్స్ జాయిన్ చేసేటప్పుడు విమర్శిస్తూ జాయిన్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, ఆ మాత్రం డబ్బులు కూడా మేము కట్టలేమని కొంతమంది మాట్లాడితే, ఆ రోజు ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మిమ్మల్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ తీసుకెళ్ళాను ఆ రోజు. ఎందుకంటే దుర్బేటిపేట కాలువ క్లీనింగ్ కోసం మిషన్తో పెట్టి తవ్వాలన్నది ఒకటి, అలాగే రైతులకు ఉండే 2-3 ఇష్యూస్ మీద నేను ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతూ, దాని తర్వాత మళ్ళా మెంబర్స్కి మీరు కొంతమందిని జాయిన్ చేయండి, ఎవరైనా కానీ డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంటే దానికి ఒక 50,000 ఖర్చు అయినా, ₹1,00,000 ఖర్చు అయినా మనం కట్టేసిలాగా వెళ్ళిపోదామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏ స్కీమ్స్కి వీళ్ళకి ఇటు భారత ప్రభుత్వం పెట్టే వ్యవసాయదారులకి ఇచ్చే స్కీమ్స్ కానీ, అలాగే పాండిచేరి ప్రభుత్వం ద్వారాగా రైతుకి సహాయం చేసే స్కీమ్స్ కానీ, మనకున్న పరిధులు, మనకి లాస్ట్ ఒక 1 month బ్యాక్ ఎప్పుడో నేను ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా మీరు పాడైపోయింది ఆ రైస్ ఆక్షన్ పెట్టేసి తీసి మనం అది ఖాళీ చేయాలి. ఇప్పుడు మళ్ళా బియ్యాన్ని 6 నెలల రికార్డు బియ్యానికి అప్ టు డేట్ 10వ తారీఖు, ఇవాళ 2వ తారీఖు 7 రోజుల టైంలో 120 కేజీలు ఎర్రకార్డు వాళ్ళకి, పసుపు కార్డు వాళ్ళకి 60 కేజీలు ఇవ్వాలి. ఇది ఓన్లీ మాహే యాన వాళ్ళకి మాత్రమే. కార్యకర్తలు వాళ్ళకి ఏంటంటే మనం డిస్ట్రిబ్యూషన్ మేము చేయలేము, సప్లై సరిగా ఉండలేదు, రేషన్ షాపులు సరిగా లేవు అని అంటే నేను అమలు చేస్తాను అని చెప్పేసి మన 4 రోజుల క్రితం మీటింగ్ ఏర్పాటు చేసుకుని దాన్ని ఇప్పుడు 10 కేజీలు ఒకటి, మళ్ళీ 110 కేజీలు ఆర్డర్ రేపు వస్తుంది, మీరు రెడీ చేసి పెట్టుకోండి అని చెప్తే వాళ్ళు 120 కేజీలు బియ్యం పట్టుకొచ్చి ఒక మనిషికి 120 కేజీలు చొప్పున అయితే మనం ఇచ్చేది దగ్గర 10,500 రికార్డులు ఉన్నాయి. యానాంలో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలు చేపట్టిన హెచ్ఆర్ సంస్థ పనితీరుపై గత మే 25న సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఆ సమావేశంలో యానాంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని, తగినంత మ్యాన్ పవర్ను నియమించడం లేదని, అనేక ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు పరిశుభ్రంగా లేవని సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. యానాంలో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలు చేపట్టిన హెచ్ఆర్ సంస్థ పనితీరుపై గత మే 25న సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఆ సమావేశంలో యానాంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని, తగినంత మ్యాన్ పవర్ను నియమించడం లేదని, అనేక ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు పరిశుభ్రంగా లేవని సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై సంస్థ ప్రతినిధులు జూన్ 30 నాటికి తమ సేవలను మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే
అయితే జూలై నెల పూర్తయినా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సిబ్బందిని పెంచారని, కానీ యానం మొత్తం పారిశుద్ధ్య నిర్వహణలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించలేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో సంస్థ ప్రతినిధులు మరో 2 నెలల గడువులు కోరగా 2 నెలల కాలంగా 1 నెల మాత్రమే గడువు ఇస్తున్నట్లు మంత్రి మల్లాడి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ 1 నెలలో మ్యాన్ పవర్ను పెంచడం, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు నిర్వహించడం, ఒప్పందంలో పేర్కొన్న ప్రతి నిబంధనను పూర్తిగా అమలు చేయాలని ఆదేశించారు. గత 5 సంవత్సరాలుగా చేసిన విధంగానే ఇకపై కొనసాగిస్తామంటే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఒకవేళ సంస్థ పనితీరులో ఆశించిన మెరుగుదల కనిపించకపోతే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి రాకముందే సంస్థ తన పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో హెచ్ఆర్ సంస్థకు చెందిన ప్రధాన ప్రతినిధులు పాల్గొన్నారు. సంస్థకు సెప్టెంబర్ 2 వరకు గడువు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరియు సెప్టెంబర్ 2 నాటికి పారిశుద్ధ్య వ్యవస్థలో వచ్చిన పురోగతిని ప్రాంతాల వారీగా ప్రతిరోజు నివేదిక రూపంలో సమర్పించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి మల్లాడి కృష్ణారావు ఆదేశించారు. ముందు ఎలా క్లీన్గా ఉండదో ఆ విధంగా ఉండాలి. మీరు నేషనల్ హైవేది మా ఇమ్మీడియట్ గా క్లీన్ చేయడం వస్తారు. మళ్ళీ మా దగ్గరికి ఇప్పుడు చెప్తాం నేషనల్ హైవే అంతా కూడా ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతుందని. మళ్ళీ వాళ్ళు వచ్చి మా కంప్లైంట్ చేసేలా మీరు నష్టం మీద ఎవరి మాకు నమ్మకం లేదు. మీరిద్దరూ ఇది బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.